మహాభారతాన్ని తెలుగువారికి అందించిన నన్నయ, తిక్కన, ఎర్రన, తరువాత మనం గర్వంగా చెప్పుకునే సరస్వతి వరప్రసాది శ్రీనాథుడు. తెలుగుతనం ఆయన కవితాధనం, తెలుగు జనం ఆయన జీవన వనం. కన్నెపిల్ల పరిమళంతో పాటు కరివేపాకు వాసనపై కూడా సమానంగా కవిత్వం చెప్పిన కమనీయ పురుషుడు శ్రీనాథుడు. తెలుగు వీరుల పౌరుషాన్ని తన కవిత్వంతో చాటి చెప్పిన శ్రీనాథుడి పాత్ర పోషించాలనే కోరిక ఎన్టీఆర్కు చిరకాలంగా ఉండేది. 1966లో జి రామినీడు రూపొందించిన భక్త పోతన చిత్రంలో గుమ్మడి పోతనగా నటించారు. ఈ సినిమాలో శ్రీనాథుడి పాత్ర కోసం మొదట ఎన్టీఆర్ను సంప్రదించారు. రచయిత సముద్రాల రాఘవాచార్య రికమెండేషన్ అది. 6 నెలల సమయం తనకు కావాలని, ఆ 6 నెలల్లో కవిగారు తన వెంట ఉండడమో లేక తనే ఆయనతో ఉండడమో చేస్తానని ఎన్టీఆర్ అన్నారు. అవపోసన పట్టడం దగ్గర నుంచి అన్నీ 6 నెలల కాలంలో నేర్చుకొని బ్రాహ్మణత్వం ఆపాదించుకుంటానని, ఆ తరువాత గుండు కొట్టించుకొని నటిస్తానని ఎన్టీఆర్ చెప్పారు. 2 నెలల్లో సినిమా పూర్తి చేద్దామని దర్శక నిర్మాతలను ఆయన చెప్పారు. ఒక పక్క గ్లామర్ హీరోగా నటిస్తున్న శ్రీనాథుడి పాత్ర కోసం గుండు కొట్టించుకుని నటించడానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యారు. కానీ భక్తపోతన దర్శక నిర్మాతలు ఎందుకనో ఆ సాహసం చేయలేకపోయారు. అదంతా ఎందుకు సార్, మీకు పిలక విగ్గు పెట్టిద్దాం బాగుంటుంది అని వాళ్ళు చెప్పగానే ఎన్టీఆర్కు కోపం వచ్చి, ఆహా మంచి సలహా ఇచ్చారు, ఆ పాత్ర మేము చెయ్యం, మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు. అయినా అప్పటి నుంచి శ్రీనాథుడి పాత్ర ఆయన్ని వెంటాడుతూనే ఉంది. సినిమాలకు దూరంగా జరిగి రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాక కూడా శ్రీనాథుడి కథను సినిమాగా తీయాలని ఎన్టీఆర్ ప్రయత్నించారు. 1983లో స్వీయ దర్శకత్వంలో ఆ సినిమా తీయాలని ప్లాన్ చేశారు. జేవి రాఘవులు సంగీత దర్శకత్వంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన కొన్ని పాటలను రికార్డు చేశారు కూడా. అయితే రాజకీయపరమైన ఒత్తిడిల కారణంగా ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలి, కానీ ఆయనకు అక్కడి నుంచి అనుమతి రాలేదు. అందుకే శ్రీనాథుడి కథ ముందుకు కదలలేదు. ఏడాది తరువాత 1984 డిసెంబర్లో మళ్ళీ కొన్ని పాటలు రికార్డు చేయించారు. అంతకుముందు జేవి రాఘవులు సంగీత దర్శకత్వంలో రికార్డు చేసిన పాటలు ఎన్టీఆర్కు నచ్చలేదు. అందుకే తిరిగి వాటిని పెండియాల సంగీత దర్శకత్వంలో రికార్డు చేశారు. ఈ పాటలను గాయకుడు రామకృష్ణ పాడడం గమనార్హం. శ్రీనాథ కవి సార్వభౌముడు పేరుతో చిత్రాన్ని నిర్మించాలని, అందులో శ్రీనాథుడి పాత్ర తనే పోషించాలని ఎన్టీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ సినిమాకు నారాయణ రెడ్డి మాటలు పాటలు రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2 నెలల్లో అనుమతి వస్తుందని, అది రాగానే షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావించారు. 1985లో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత సినిమాల గురించి ఆలోచించే తీరికే ఆయనకు దక్కలేదు. 7 ఏళ్ల తరువాత మళ్ళీ శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉంటున్న తాను దర్శకుడిగా ఆ చిత్రానికి న్యాయం చేయలేనని భావించి ఆ బాధ్యతలు దర్శకుడు బాపుకి అప్పగించారు. ఆ సినిమా ఆడదని, జనం చూడరని బాపు, రమణ చెప్పినా ఎన్టీఆర్ వినిపించుకోలేదు. శ్రీనాథుడి పాత్ర పోషించడం నా జీవితాశయం, జనం చూడకపోయినా పర్వాలేదు, నాకు తృప్తి కలిగితే చాలు అని వారికి వివరించారు ఎన్టీఆర్. అంతేకాదు, ఈ చిత్ర నిర్మాణంలో తనేమీ జోక్యం చేసుకోనని, సినిమా తీయడానికి పూర్తి స్వేచ్ఛనిస్తానని వారికి చెప్పారు. ఒక ఆర్టిస్టుగా సెట్కు వచ్చి ఎలా నటించమంటే అలా నటిస్తానని కూడా చెప్పారు ఎన్టీఆర్. శ్రీనాథుడి పాత్ర పట్ల ఎన్టీఆర్కు ఉన్న మోజు, మమకారం చూసి కదిలిపోయిన బాపు, రమణ సరేనన్నారు. అప్పటి వరకు 300కి పైగా పాత్రలు పోషించి మహానటుడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ శ్రీనాథుడి పాత్ర కోసం తప్పిస్తున్న తీరు బాపు, రమణలను ఆశ్చర్యపరిచింది. వారు కూడా ఈ చిత్ర నిర్మాణాన్ని ఒక మంచి అవకాశంగా తీసుకుని తమ శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
తను మాట ఇచ్చినట్టుగానే ఈ చిత్ర నిర్మాణంలో ఎన్టీఆర్ జోక్యం చేసుకోలేదు. దర్శకుడు బాపు ఏది అడిగితే అది సమకూర్చమని తన కుమారులకు చెప్పేశారు. 3 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమా తయారైంది. 1993 అక్టోబర్ 21న చిత్రం విడుదలయ్యింది. అదే ఏడాది ఎన్టీఆర్ చివరి సాంఘిక చిత్రం మేజర్ చంద్రకాంత్ ఏప్రిల్ 23న రిలీజ్ అవ్వడం గమనార్హం. ఎన్టీఆర్ అభిమానులు బాపు, రమణల చిత్రాల కోసం ఆశగా ఎదురు చూసే వారికి మాత్రమే శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రం నచ్చింది. మిగిలిన వాళ్ళెవరూ థియేటర్ పరిసర ప్రాంతాలకే వెళ్ళలేదు. ఆర్థిక నష్టం గురించి ఆలోచించకుండా శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రాన్ని తీసిన ఎన్టీఆర్ తొలి కాపీ చూసి చిన్న పిల్లాడిలా సంబరపడిపోయారు. దర్శకుడు బాపుని కౌగలించుకుని అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో జయసుధ, ఆమని, రాజేంద్ర ప్రసాద్, సత్యనారాయణ, గుమ్మడి, రాళ్లపల్లి, సుదర్శన్ తదితరులు నటించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.